పత్రిజీ టైం ఎట్లా మెయింటైన్ చేస్తారో తెలుసా? ఒక 2 నెలల ముందు పత్రిజీ వరంగల్కు డేట్ ఇచ్చాడు అనుకోండి, వరంగల్ ఎక్కడికైనా సరే 2 నెలల ముందు డేట్ ఇస్తే 2 నెలల ముందు సోమవారం 6 గంటలు అనుకోండి, 4 గంటలకే ఉండేవాడు సారు 2 నెలల ముందు డేట్ ఇస్తే. అలాంటిది సారు 2 గంటల 45 నిమిషాలకి ఇక్కడ ఉండండి అంటే మనం ఎప్పుడు వచ్చాం? 3 గంటల ముందు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. మీ అందరికీ చాలా ధన్యవాదాలు, టైం మెయింటైన్ చేశారు. పత్రిజీ అంటే సమయం యాక్చువల్గా. పోనీ ఇప్పుడు మీరు లేటుగా వచ్చారు, ఏం లాస్ అయ్యాం మనం? కాదు, ధ్యానం అనేది పక్క పెట్టండి. 3 గంటలకు స్పీచ్ స్టార్ట్ కావాలి, 3:30కు మనం స్టార్ట్ చేస్తున్నాం. లేటుగా వచ్చిన వాళ్ళు అరగంట టైం వేస్ట్ చేశారా లేదా? చేశారా లేదా చెప్పండి. పోనీ ఏమైనా ఇంపార్టెంట్ పని ఉందా? లేదు. పొద్దున స్పీచెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి, ధ్యానం బ్రహ్మాండంగా గురింది అంటే మంచి ఎనర్జీ గెయిన్ చేశాం. మరి ఎనర్జీ గెయిన్ చేసిన తర్వాత ఇంకా రెస్ట్ ఎందుకు? అవునా కాదా? ఎందుకు చెప్తున్నానంటే మన పిరమిడ్ సొసైటీలో డిసిప్లిన్ నేర్పబడదు, తనకు తానుగా నేర్చుకుంటాం మనం. డిసిప్లిన్ ఎప్పుడు మనకు ప్రతిసారి చెప్పలే నువ్వు ఇలా ఉండు అలా ఉండు. ఎందుకంటే మనది పీజీ లెవెల్ కాబట్టి, స్కూల్ లెవెల్ అయితే డిసిప్లిన్ నేర్పుతాం, పీజీ లెవెల్ కాబట్టి మనకు మనముగా డిసిప్లిన్ నేర్చుకోవాలి. 1500 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాం మనం. ఇక్కడ ఒక మంచి ప్రోగ్రాం, ఎంతో మాస్టర్ స్పీచెస్ ఇచ్చేది ఉన్నది, సమయం చాలా తక్కువగా ఉంది అనేది ఆలోచించామా మనం? ఆలోచించామా? ఇక ముందు జరగకుండా చూసుకోండి. ఇప్పుడు ఎన్నో అంబాసిడర్స్ ఎన్నో మీటింగ్కి వెళ్తాం మనం, మళ్ళీ నెక్స్ట్ ఎక్కడో పెడతారు, మనమే వస్తాం. మరి ఇప్పుడు జరిగిన పొరపాటు ఏదైతుందో మళ్ళీ జరగకుండా చూసుకోండి. 3 గంటల కంటే 2 గంటల 55 నిమిషాలకే వచ్చి కూర్చుందాం. వస్తారు అట్లా? చెప్పండి. మనం ఎప్పుడు తప్పులు చేయడం నేర్చుకోవడమే జ్ఞానం, అంతే కదా? ఓకే. నేను ఎప్పుడు ఏంటంటే వరంగల్లో నేను చాలా స్ట్రిక్ట్ మెయింటైన్ చేస్తాను. ఎక్కడ కూడా నేను దేనికి కాంప్రమైజ్ కాను. వచ్చే వాళ్ళు వస్తారు, పోయే వాళ్ళు పోతారు. అయ్యో వాళ్ళు రాకపోతే ఎట్లా అనేది ఉండదు పత్రిజీ సిస్టంలో. సరే, ఇప్పుడు మనం పిఎంసి మీటింగ్కి వచ్చాం కాబట్టి పిఎంసి డెవలప్మెంట్ గురించే మాట్లాడుకోవాలి. కాబట్టి పిఎంసి తోటి నాకు దగ్గరి సంబంధం ఉంది కాబట్టి నేను ఏదైతే పిఎంసి మీద నాకు అవగాహన ఉందో నేను అది ప్రజెంట్ చేస్తాను మీకు. మార్నింగ్ చెప్పారు, ఆనంద్ బుద్ధ చెప్పాడు పిఎంసి గురించి, వాక్షేత్రం గురించి. వాణి మేడం చక్కగా చెప్పింది. మన దాంట్లో హనుమంతరాజు గారు కూడా ఒకటి కుక్క ఇదో కథ చెప్పారు ఎలా ఉంటుందని. తర్వాత బాలకృష్ణ గారు చెప్పారు, అవునా కాదా? దానికి నేను క్లారిటీ ఇస్తాను. వారు చెప్పింది ఒకప్పుడు అక్షరాల వాస్తవం. కొంతమంది
కావాలని పనిగట్టుకొని పిఎంసినే టార్గెట్ చేశారు. బాలకృష్ణ గారు చెప్పినట్టు వాళ్ళు మన పిరమిడ్ మాస్టర్సే. వారు చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు ప్రాపగేట్ల. వాళ్ళ మీద ఎంత బ్యాడ్ ప్రాపగంట నడుస్తుందో వారికే తెలియదు. ఫ్యాక్ట్. నాకు ఆల్మోస్ట్ తెలంగాణ ఆంధ్ర మాస్టర్స్ తోటి అందరితోటి సాన్నిహిత్య సంబంధం ఉంది. కొద్దిగా కిషన్ రెడ్డికి ప్రశ్నించే తత్వం ఉంది అని చెప్పేసి ఏంటంటే చాలా ఎక్కడ ఏం జరిగినా ఆ సమాచారాలన్నీ నాకు వస్తుంటాయి. నేను వీళ్ళ నోటీసుకి రాకముందే ఖండించేవాడిని. ఎందుకంటే అవన్నీ వస్తే వీళ్ళకి చెప్తే నర్వస్ అవుతారు అనే ఉద్దేశంగా ఖండించేవాడిని. ఎప్పుడు ఎవరైతే అన్నారో వాళ్ళ నోరు మూయించేవాడిని. ఎందుకంటే వాళ్ళు ఏది ఎలిగేషన్స్ పెట్టారో దానిలో పైసలో 1000 వంతులు సత్యం కాదు, ఏమాత్రం నిజం కాదు. చెప్పే వాళ్ళకు కూడా ఇది నిజం కాదని తెలుసు, కావాలని చేశారు. అలా జరుగుతున్న క్రమంలో నేను ఆనంద్కు నవకాంత్ కొన్ని క్లారిటీ ఇచ్చేవాడిని. బాలకృష్ణ గారి కంటే ఎప్పుడు చెప్పలేదు నేను. వాళ్ళు బాధపడేవాళ్ళు. ఒకరోజు కాస్మిక్ వ్యాలీలో ఇదే అంబాసిడర్ మీటింగ్ అయినప్పుడు ఆనంద్కు చెప్పా, ఇలా కాదు ఆనంద్, మనం ఒక పని చేద్దాం, తెలంగాణలో ఉన్న ఆల్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజర్ని పిలిపిద్దాం ఒకరోజు, ఆంధ్రాలో ఉన్న ఆల్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజర్ని పిలిపించి మొత్తం క్లారిటీ ఇద్దాం. ఎందుకంటే ఈ రూమర్స్ ఎవరికి చెప్తున్నారంటే డిస్ట్రిక్ట్ ఆర్గనైజర్స్కే చెప్తున్నారు పోయిన కాడల్లా. మరి వాళ్ళకే చెప్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నమ్మారు అని ఆనందంతో చెప్పిన తర్వాత సరే చేద్దాం సార్ అని చెప్పేసి వరంగల్లో అనుకుందాము. కానీ వరంగల్లో కాదని తర్వాత మళ్ళీ మన పిఎంసి ఆఫీసులోనే అది చేసాం. చేసే ముందు రోజు హనుమంతరావు గారు మేము ఇద్దరం వెళ్ళాం. ఇది ఫ్యాక్ట్. పత్రిజీ నాకు ఒక బిరుదిచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే కిషన్ రెడ్డి కలియుగ గాంధీ అయ్యా, బాగా పోరాడుతున్నాడు, ఆయనకి ఏది నచ్చదు, ఆయన నచ్చిందంటే అది కరెక్ట్, ఆయన చెప్పిందంటే కరెక్ట్ అని ఇచ్చారు. అందుకొరకు మీకేం చెప్తున్నా అంటే పత్రిజీ గుర్తు చేసుకొని నా మీద పెట్టిన నమ్మకాన్ని పెట్టుకొని నేను చూసిన సత్యాన్ని మాత్రమే చెప్తున్నాను, నేనేమీ కల్పించట్లేదు ఇందులో. నేను ఈ ధ్యానం ద్వారా నేర్చుకున్నది ఏంటంటే నాకు సృష్టిలో భావన క్షేత్రంలో ఎవరి మీద వ్యతిరేకత లేదు. అంటే నేను ఏది కోపంతో చెప్పను, ఒకరి మీద కోపంతో వీడియోలు చేయను నేను. దానిలో ఏదో నాకు వ్యక్తి టార్గెట్ కాదు. ఎందుకంటే నేను చాలా వీడియోలు చేశాను కాబట్టి మీకు కిషన్ రెడ్డి కోపంతో చేస్తున్నాడనో కొంత వ్యక్తులు టార్గెట్ చేస్తున్నారనో అనుకుంటున్నారు. అది కాదు. అది ఆ విధంగా హనుమంతరావు గారు మేము ఇద్దరం వెళ్ళాము. మార్నింగ్ 9 o'clock వెళ్ళాము. ఏం సార్, మార్నింగ్ 9 o'clock వెళ్తే పిఎంసీలు అంతా స్టాఫ్ అంతా కూర్చొని, ఎందుకంటే ఇది లైవ్ వెళ్తుంది, మీ ఒక్కరికి మాత్రమే చెప్పట్లేదు నేను. ఇది ఇక్కడ మీరు అందరూ దేన్ని నమ్మరు నాకు తెలుసు. పిఎంసీ పర్ఫెక్ట్ అని మీరు నమ్ముతారు, కానీ లైవ్ ద్వారా నేను అందరికీ చెప్పదలుచుకున్నాను. వెళ్ళి మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5 o'clock వరకు ఎవ్రీ పేపర్ చూపించారు. ఎన్ని షేర్స్ వచ్చాయి, యూట్యూబ్లో ఎన్ని వీడియోలు వచ్చాయి, వ్యూస్ వచ్చాయి. 12 ఛానల్స్ నడుస్తున్నాయి పిఎంసీ లోపల. హెల్త్ ఛానల్ అని ఏమైనా చాలా ఉన్నాయి కదా, లిస్ట్ ఇచ్చారు. ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఇందాక వాణి మేడం అంది ఎంప్లాయీస్కి శాలరీస్ ఎక్కువ ఇస్తున్నారు అని అంటున్నారని. ఎంప్లాయీస్కి శాలరీ లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టుతో పాటు వేరే వేరే ఛానల్లో ఉన్న శాలరీస్ లిస్ట్ ఇచ్చారు. ఇంకోటి, ఒక వర్క్ చేయాలంటే ఆ వర్క్కు వేరే ఛానల్లో ఎంతమంది పనిచేస్తున్నారు,
మన దగ్గర ఎంతమంది పని చేస్తున్నారు? ఆడ ముగ్గురు చేసే పని ఇక్కడ ఒక్కరు చేస్తున్నారు. అదే వర్క్ కాడ 50,000 శాలరీస్ ఇస్తే 25,000 ఇస్తున్నారు. ఎవ్రీథింగ్ క్లారిటీ షీట్ ఇచ్చారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందాక దాంట్లో హనుమంతులు గారు చెప్పారు, ఎవ్రీథింగ్ ₹1 కూడా వేస్ట్ పోదు అనేది. ఈవెన్ వాటర్ బాటిల్కి కూడా చెక్లు ఇస్తారు. అది 4 సంతకాలు పెడితే ఆ చెక్ వెళ్తుంది. ఎవ్రీ అకౌంట్ స్క్రీనింగ్ అవుతుంది. ఒక బిజినెస్ మ్యాన్గా నేను ఇన్కమ్ ట్యాక్స్ పేరుగా ఎట్లా ఉంటే అకౌంట్స్ అనేది నాకు తెలుసు. మీకు మైక్రోస్కోప్ పెట్టి చూసినా అడొక ₹1 వేస్ట్ పోదు. పిఎంసిలో మీరు ఒక్కసారి పిఎంసి ఆఫీస్కి ఎంటర్ అయితే అక్కడ వర్క్ ఎలా చేస్తున్నారంటే అసలు వాళ్ళకు మనం ఎంత పొగిడినా తక్కువే. అంత డివోటీగా వర్క్ చేస్తున్నారు పిల్లలు. ఆ పిఎంసి యొక్క ఎనర్జీ లెవెల్స్ అక్కడ అవి. వాళ్ళు పనిచేయడానికి కూడా ఎనర్జీ లెవెల్స్ అట్లా అక్కడ అవి. ఒక్క వీడియో బయటికి రావాలంటే 12 సెక్షన్లు తిరగాలట. ఒక 3 నిమిషాల వీడియో రావాలన్నా అంటే ఎంత వర్క్ చేస్తున్నారో చెప్పండి. అక్కడ మొత్తం చూసిన తర్వాత పిఎంసి మీద మాకు పిఎంసి అంటే పిఎంసి స్టాఫ్ ఒక చాలా గౌరవం పెరిగింది. వీళ్ళు ఇంత వర్క్ చేస్తున్నప్పుడు కావాలని ఎవరైతే రూమర్స్ లేపుతున్నారో, ఒకసారి ఆనంద్ చెప్పాడు నాకు, సార్ ఏం చెప్పమంటారు సార్, ఒక వ్యక్తి బాగా రూమర్స్ లేపుతున్నారు, అతన్ని తీసుకొచ్చి ఫైల్స్ అన్నీ చూయించాం. మొత్తం చూయించిన తర్వాత అబ్బా ఇంత బాగుంది ఇంత చేస్తున్నారు అనిపోయి తెల్లారి మళ్ళీ అదే రూమర్ మొదలుపెట్టారు. ఏం చేద్దాం సార్ అన్నారు. ఒక వ్యక్తి మొత్తం చూశారు, కరెక్ట్ అన్నాడు, మళ్ళీ 2వ రోజు నుంచి అదే మొదలుపెట్టాడు. మనం ఎంతమందిని మారుస్తాం సార్ అంటే నిజంగా ఎంత బాధ అనిపించిందంటే, నిజంగా వాళ్ళంతా వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే శాలరీస్ ఎంత అండి? 25,000, 20,000, 15,000, 30,000. ఏం సరిపోతాయి చెప్పండి సిటీలో? మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా ఉంటారు. అంత వర్క్ చేసే వాళ్ళ మీద మనం అనొచ్చా? వరంగల్కి వెళ్ళి బస్సు తీసుకొని ర్యాలీకి వెళ్ళాం మేము. ర్యాలీకి వెళ్ళిన తర్వాత బాలకృష్ణ గారికి ఫోన్ చేశా, సార్ మా వాళ్ళందరికీ పిఎంసి విజిట్ చేయిస్తారని రమ్మన్నారు. ఒక 50 మంది మేము పిఎంసికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నిజంగా వాళ్ళ పిఎంసి వాళ్ళ రిసీవింగ్ చూసి వాళ్ళు టీ కాంచెల్లి బిస్కెట్స్ కాంచెల్లి ఆఫర్ చేసి రిసీవింగ్ చూసి మన వాళ్ళు ఎంత అద్భుతంగా ఫెయిల్ అయ్యారంటే, రమ మీరు చూసారు వచ్చారు కదా, నిలబడి ఒకసారి ఎట్లా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. పిఎంసి చూసావా నువ్వు ఎలా ఉంది? అలాగా అంత రిసీవింగ్ చేసుకున్నారు. దట్ ఈజ్ పిఎంసి. దాని తర్వాత ఇందాక దాంట్లో హనుమంతరాజు గారు చెప్పారు, కింది ఫ్లోర్ మాత్రం వదిలిపెట్టండి ఎందుకంటే సారీస్ కొనుక్కోవాలా. మా వాళ్ళందరూ పోయి సారీ దుకాణంలో పడ్డారు, అందరు సారీస్ కొనుక్కున్నారు. నాకు గుర్తొచ్చింది సార్ చెప్తుంటే, 5 సారీలు 10 సారీలు అన్నీ కొనుక్కున్నారు. ఆ విధంగా ఆ రోజే మేము ఏం చేసామంటే పిఎంసికి పత్రిజీ ప్రతిరూపం పిఎంసి అని చెప్పి ఇద్దరం కలిసి ఒక 1 అవర్ వీడియో చేసాము. చేసి తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏదైతే చెప్పామో అవన్నీ ప్రజెంట్ చేసాం. తర్వాత ప్రతి జిల్లా ఆర్గనైజర్ తోటి సేమ్ చేయించాలనుకున్నారు. అలాగా ఇవాళ పిఎంసి అనేది
సూర్యుడు వెళ్తున్నా పోకపోవచ్చు, కానీ మన పిఎంసి వెళ్తుంది. ఇందాక భద్రాచలం నుంచి ఒక మేడం చెప్తుంది, నేను పిఎంసి చూసి వచ్చాను సార్ అని. అది కాదు, అక్కడ భద్రాచలంలో ఆల్రెడీ 4-5 సంవత్సరాల క్రితమే 25 పిరమిడ్స్ ఉన్నాయి. అక్కడ గల్లీల పిరమిడ్స్ ఉన్నాయి. కానీ ఆమె దృష్టికి పిరమిడ్స్ పోలేదు, కానీ పిఎంసి పోయింది. భద్రాచలం చిన్న పట్టణం, అక్కడ 25 పిరమిడ్స్ అప్పుడున్నాయి, ఇప్పుడేనున్నాయో తెలియదు. కానీ ఇంటి పక్కన పిరమిడే ఉండుంటుంది, ఆమె దృష్టికి పోలేదు, పిఎంసి తీసుకొచ్చింది. అంటే పిఎంసి గొప్పతనం చూడండి. అందుకొరకే మనం పిఎంసి గనక సేవ చేస్తే పత్రిజీకి చేసినట్టే. పిఎంసి అంటేనే పత్రిజీ గుండకాయ. అలాంటిది పత్రిజీ గుండెకాయ మీద అంటే పిరమిడ్ సొసైటీ వాళ్ళే అలా చేస్తుంటే ఎలా అనిపిస్తే చెప్పండి నాలాంటి వాళ్ళకి, కదా? అందుకొరకే నేను ప్రతిసారి రియాక్ట్ కావాల్సి వచ్చింది. చేసి లాస్ట్కి ఏమైందంటే, ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెప్తున్నారో నా నోటీస్కి అయితే పిఎంసి మీద చిన్న కంప్లైంట్ రావట్లేదు. ఇదివరకు ఎక్కడ ఏం జరిగినా పిఎంసి బదనాం చేసేటి అన్నీ నా దగ్గరికి వచ్చేది. మరి ఇప్పుడు ఆంధ్ర సైడ్ ఏమన్నా వస్తున్నాయో తెలియదు నాకు. ఇందాక వీళ్ళు అంటున్నారు కదా పిఎంసికి ఇంకా బ్లేమ్ చేస్తున్నారని. ఉన్నారు, లేరని కాదు. ఎందుకంటే నాకు ఆంధ్ర మిత్రులు ఫోన్ చేసినప్పుడు పిఎంసి గురించి వాళ్ళు ఏం హామ్ చేయట్లేదు, కానీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. పిఎంసిని ఏం బ్లేమ్ చేయట్లేదు, నాకు పరిచయం ఉన్న పెద్ద వాళ్ళు, కానీ పిఎంసికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఏదో అన్నట్టుంటున్నారు. అంటే లేదు సార్, మీరు ఒక్కసారి పిఎంసిని చూడండి, మీకు వాస్తవం తెలుస్తుంది అని చెప్పేసి నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఒక పోస్ట్ పెట్టాను, ఆ మధ్యలో చిన్న ఫేస్బుక్లో గ్రూపులలో పెట్టాను. అది ఇంపార్టెంట్, అందరికీ వర్తిస్తుంది. అది ఏంటి అంటే, నేను 20 సంవత్సరాలుగా పత్రిజీతో ఈ రోజు వరకు ప్రయాణం చేస్తున్నా. 2003 నుంచి వెళ్ళి ఈ రోజు వరకు పత్రిజీతో నేను ప్రయాణం చేస్తున్నా. ఈ 20 సంవత్సరాలలో నేను ఏదైతే ఈ పిరమిడ్ సొసైటీ ద్వారా పొందానో, నేను పిరమిడ్ సొసైటీకి చేసింది 1% కూడా కాదు అని పోస్ట్ పెడితే మా వాళ్ళందరూ సరిగ్గా అర్థం కాక, సార్ ఏం సార్ మీరు 2003 నుంచి ఇప్పటి వరకు నిరంతరం చేస్తూనే ఉన్నారు, కొన్ని లక్షల రూపాయలు నేను 2012 వరకే 1 crore పెట్టా ఖర్చు. ఇంత చేశారు, ఇన్ని ప్రోగ్రామ్స్, జైల్ ప్రాజెక్టు, హిజ్రా ప్రాజెక్టు, దాన విద్య ప్రాజెక్టు, నిత్యం 2 వ్యాన్లు, ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నారు. ఇంత చేసి మీరు 1% కూడా చేయట్లేదు అంటున్నారు ఏంటి, ఇక నుండి చేస్తా అంటున్నారు ఏంటి అని అంటే, మీరు కరెక్ట్గా చూడండి ఆ పోస్టు. నేను 20 సంవత్సరాలలో పిఎస్ఎం ద్వారా పొందిన దానిలో 1% అన్నా. అంటే నేను ఎంత పొందింది మీకేం తెలుసు కదా? అసలు నేను ఎంత పొందింది మీకేం తెలుసు? నాకు తెలుసు ఎంత పొందింది అనేది. వెలకట్టలేంది, కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా పొందలేనిది నేను పొందాను. ఇప్పుడు ఈ మైక్ పట్టుకొని మీ అందరి ముందు మాట్లాడుతున్నా అంటే అర్థమైంది, ఇది కొన్ని కోట్లు పెడితే మాట్లాడగలను ఈ జ్ఞానాన్ని? డబ్బులు పెడితే వస్తుందా? అందుకొరకే వాస్తవంగా నాకు నేను ఆలోచించుకుంటే, అసలు నేను ఏం చేశాను పిరమిడ్ సొసైటీకి ఇంతవరకు? ఏదో చేసిందంత గొప్పగా అనుకుంటున్నారు, ఇప్పుడు చేయాలి అసలు అని. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫుల్ టైం వర్క్ చేస్తున్నా పిరమిడ్ సొసైటీకి నేను.
పొద్దున నా యొక్క స్పీచ్ జ్ఞాననిధితోటి పత్రిజీ స్పీచ్ తోటి స్టార్ట్ అవుతుంది. ఆ ఒక్క స్పీచ్ విని లేస్తే అసలు ఎంత ఎనర్జీ వస్తుందో. ఈ మధ్యలో అరుణజ్యోతి గారు ఒక మహా అద్భుతమైన గ్రంథాన్ని రిలీజ్ చేశారు, పత్రిజీ ప్రబోధాలు. అది మామూలుగా లేదు బుక్, అది చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. అది మొన్న వరంగల్లో వచ్చినప్పుడు అది చూడగానే, మేడం మీకు నా తరపున ఈరోజు 200 పుస్తకాలు అమ్మిస్తానన్నాను, ఆల్రెడీ 50 తెచ్చిన కాడికి అయిపోయినాయి. తర్వాత దాన్ని మా వరంగల్ గ్రేట్ పెరిన్ మాస్టర్ స్రవంతి మేడం ద్వారా వాయిస్ రికార్డింగ్ చేయిస్తున్నాను. ఆ వాయిస్ రికార్డింగ్ తోటే నా నిద్రలేస్తాను నేను. చేసి తర్వాత కార్యక్రమం అన్ని గ్రూపులలో షేర్ చేస్తుంది. నాకు ఎన్ని గ్రూపులు ఉన్నాయో అన్ని గ్రూపులలో షేర్ చేస్తా పత్రిజీ ప్రబోధాలు. అసలు ఎంత అద్భుతంగా ఉంది తెలుసా అది. ఈ విధంగా నా దినచర్య స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి వెళ్ళి పత్రిజీకి ఒకటే రిక్వెస్ట్ పెట్టాను, నేను పత్రిజీని ప్రేయర్ ఎప్పుడు చేయను, పత్రిజీ పేరు కూడా ఎక్కువగా ఉచ్చరించను. ఎందుకంటే నేనే పత్రిజీలాగా ఫీల్ అవుతాను. అలాగే చేసే వాళ్ళందరినీ కూడా పత్రిజీ దృష్టితో చూస్తాను నేను. ఎవరైతే బాగా చేస్తుంటారో చూసారా, వాళ్ళందరూ పత్రిజీ ఎనర్జీలో పనిచేస్తున్నారు. మనకి పత్రిజీ వెళ్ళిపోయిన తర్వాత అంటే ప్రతి ఒక్కరు పత్రిజీలో ఎంటర్ అయినట్టే పనిచేస్తున్నారు. అందుకొరకే పత్రిజీ వెళ్ళిపోయిన తర్వాత మనకు 4 times 5 times డెవలప్ అయింది. ఆగిందా? నిన్న చెప్పాం కదా, కృష్ణుని ఎప్పుడు చూడలేదు మనము, పత్రిజీతో ఉన్నామంటే అదే ఒక గొప్ప ఫీల్. నాకు కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే కాబట్టి మన బాధ్యత ఏంది, పిఎంసిఏ పత్రిజీ గుండెకాయ. పిఎంసికి సర్వీస్ చేస్తే పత్రిజీకి చేసినట్టే కదా. కాబట్టి దీనికి కావాల్సింది ఏంది, సంవత్సరానికి 6 కోట్లు కావాలి. మీకు తెలుసా? సంవత్సరానికి 6 కోట్లు కావాలి, నెలకు 50 లక్షలు కావాలి. మాకు వీళ్ళు చూపించిన లెక్క ప్రకారం. ఇప్పుడు రాకెట్ లాగా పోతుంది. అంటే మనకు ₹1 కోటి కారు ఉంది, డ్రైవర్ ఉన్నాడు. ₹1 కోటి కారు ఉంది, డ్రైవర్ బాగున్నాడు అంటే పిఎంసి వాళ్ళు డ్రైవర్లు. అంటే ₹1 కోటి అంటే కారు అంటే పిఎంసి అనుకుందాం. మరి నడవాలంటే ఇంధనం కావద్దా? మరి ఆ ఇంధనం ఎక్కడి నుంచి రావాలి? ఆ ఇంధనం మన సమకూర్చితే ఆ కారు బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఈ డ్రైవర్లు బ్రహ్మాండంగా తీసుకెళ్తారు. మన అందరి లక్ష్యమైన పత్రిజీ లక్ష్యమైన ప్రపంచవ్యాప్తంగా పోతుంది, BBC అవుతుంది. అవునా కాదా? నేను ఈ మధ్యలో ఇంకో స్లోగన్ స్టార్ట్ చేశాను. అసలు డబ్బులు ఎందుకు సంపాదించాలా పిల్లల కొరకు అని. 60 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు ఎక్కడో అక్కడ సెటిల్ అయిన తర్వాత అంటే చాలామంది చెప్తుంటారు, ఎందుకు ఇంకెంబడి పడుతున్నారు. ఎగ్జాంపుల్ నాదే చెప్తాను. మా 2 పిల్లలు అమెరికాలో ఉంటారు, వాళ్ళు వెల్ సెటిల్డ్. నాకు ఇక్కడ ఒక 10 కోట్ల ఆస్తుంది అనుకుందాం, ఉంది. ఇప్పుడు నాకు 64 ఏళ్ళు, మా పెద్ద అబ్బాయికి 40 ఏళ్ళు, చిన్న అబ్బాయికి 38 ఏళ్ళు.
వాళ్ళు సెటిల్ అయ్యారు. నేను ఇంకొక 40 సంవత్సరాలు జీవిస్తా యాక్టివ్గా. అంటే మా అబ్బాయికి ఎంత వస్తుంది అప్పటి వరకు? 80 ఏళ్ళు వస్తాయా? అప్పటి వరకు అయితే నా డబ్బు అయితే వాళ్ళకి ఇవ్వాలి కదా నేను. అప్పటికి వాని పిల్లలు కూడా వాడు సంపాదించిన ఆ పిల్లలు ఏం చేస్తారు? మా వాళ్ళు 40 అంటే మనకు ఒక 12 ఏళ్ళ పిల్లలు అన్నారు. ఇంకా కొద్ది రోజులకు వాళ్ళు కూడా 30 ఏళ్ళు అవుతారు. డాడీ నీ డబ్బు నాకెందుకు అని చెప్పేసి వాళ్ళ డబ్బే వదిలేసి వాళ్ళు పోతారు కదా. అక్కడ అమెరికా పిల్లలు. ఇక్కడ 80 ఏళ్ళ కొడుకు నా ఆస్తి ఎందుకు? వాడేం చేసుకుంటాడు? ఈ డబ్బే ఏం చేయగలుగుతాం మనం కదా. అంటే ఇది అమెరికా ఉన్న పిల్లలకు చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదు. అందుకొరకు డబ్బు ఎందుకు? నా బిజినెస్ కూడా ఆల్మోస్ట్ 90% జీరో చేసుకున్నాను నేను. ఒక 10% ఎందుకు పెట్టుకున్నానంటే ఒక 8-10 మంది వర్కర్స్ ఉంటారు నా దగ్గర, నా ధ్యానానికి పనిచేస్తారు. దానిలో ఏ ఎక్స్పెండిచర్ వచ్చినా నేను ధ్యానానికే పెడుతున్నాను. ఎందుకంటే నాకు ఎవరికి పెట్టాల్సిన అవసరం లేదు, సంపాదించాలని ఆశ లేదు, బిల్డింగ్ కట్టాలి లేదు. ఏది వచ్చినా కూడా పిరమిడ్ సొసైటీకే, సేవకే. ఎందుకంటే ధ్యానం చేయడం వల్ల నాకు ఏమర్థమైందంటే డబ్బుని ఎలా ఉపయోగించాలో తెలిసింది. డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలిసింది. ఇప్పుడు నేను ఎక్కడ ఖర్చు పెట్టాలి డబ్బు? మన పిఎస్ఎస్ఎంకే కదా. ఇది అందుకొరకు మనందరం కూడా పిఎంసికి పనిచేద్దామా లేదా? నేను ఇదివరకు జూమ్ సెషన్ చేయకపోయేది, ఈ మధ్యలో కావాలని జూమ్ సెషన్ అడుగుతున్నారు. మొన్ననే బెంగళూరు సుజాత లైఫ్ స్టైల్ వాళ్ళు ఏదో పెట్టారు, 1 అవర్ టైం ఇచ్చి 2 అవర్స్ చేశాను. అందులో ఒక 15 నిమిషాలు పిఎంసి గురించే చెప్పాను నేను. పిఎంసి ఎట్లా వర్క్ చేస్తుంది ఏందని. అమెరికా జూమ్ చేసాను చెప్పాను, అందులో కూడా ఇదే చెప్పా. ఎందుకంటే మూలం పిఎంసే మనకి కదా. కాబట్టి పిఎంసి వాళ్ళకు కూడా నేను ఒకటి చెప్తున్నాను. పిఎంసి వాళ్ళకు కానీ పిఎస్ఎస్ఎంఎల్ విజయభాస్కర్ రెడ్డి వాళ్ళకు కానీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం. ఏసీ బిల్డింగ్లు అవుతున్నాయి, పిఎంసి కూడా బాగా విస్తరిస్తుంది. కానీ పత్రిజీ కాన్సెప్ట్ డీవేట్ అయితే ఇవన్నీ జీరో. పత్రిజీ శ్వాస మీద ధ్యాస కనుక డీవేట్ అయితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనిచేయదు, ఈ పిఎంసి పనిచేయదు, ఈ బిల్డింగ్లు పనిచేయవు. ఫస్ట్ పత్రిజీ కాన్సెప్ట్ను కాపాడదాం. అవునా కాదా? ఇక ఆ సబ్జెక్ట్లోకి వస్తే ఇప్పుడు పిరమిడ్స్ ఉన్నాయి కదా, ఈజిప్ట్ పిరమిడ్స్. నేను ఎక్కడో చదివాను, ఈజిప్ట్ పిరమిడ్స్ అనేది భూమికి సెంటర్ యాక్సిస్లో ఉన్నాయి. భూమిని బ్యాలెన్స్ చేయడానికి ఏలియన్స్ చేత కట్టబడినవి. ఎందుకంటే భూమిని బ్యాలెన్స్ చేయడం కొరకు. పిరమిడ్ అంటే ఏంది? పత్రిజీ కదా మనకి. ఇప్పుడు పత్రిజీ అంటే ఏంది? శ్వాస మీద ధ్యాసే కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పోస్టర్ చూశాను నేను, కృష్ణుడు గోవర్ధనగిరి ఎక్కుతున్నాడు దేనితోటి? చిటికనేలతోటి. మనం ఏమనుకుంటాం, చిటికనేలే కదా అనుకుంటాం. కానీ కృష్ణుని యొక్క ఎనర్జీ మొత్తం ఈ వేల్లోకి తీసుకొచ్చుకున్నాడు. అలాగే మన శ్వాస మీద ధ్యాస కదా అనుకుంటాం. కానీ ఎంటైర్ సొసైటీ మొత్తం, విశ్వం మొత్తం శ్వాస మీద ధ్యాస మీదనే ఆధారపడ్డది. అవునా కదా? శ్వాస మీద ధ్యాసనే ఆధారపడ్డది. ఇక శ్వాస మీద ధ్యాసకు వస్తే మన వాళ్ళు ఏమంటారంటే, రకరకాల ధ్యానాలు చేయిస్తున్నారు కదా, స్టెప్పులు కొట్టి కోర్సులని రకరకాలుగా చేస్తున్నారు. సోల్ కోచ్లని, అంతర్శుష్కులని, బ్రీతింగ్ టెక్నిక్లని రకరకాలు ఇవన్నీ చేస్తున్నారు.
కానీ మనము చేసేది శ్వాస మీద ధ్యాసకు ఎలాంటి టెక్నిక్లు ఉపయోగించము. ఒక దీపం ఉందనుకోండి, దీపము కరెక్ట్గా వెలుగుతుంటే ఎంత ఉంటుంది, అది ఒక దానిలో గాడుపు లేదు, ఏమీ లేదు, అది నిదారుగా వెలుగుతుంటే ఎలా చూస్తాం మనం, ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. అది ఇలా అంటుంటే మనది సహజంగా వెలుగుతున్న దీపం లాంటిది. ఆ శ్వాస టెక్నిక్లు ఉపయోగించే దానికి దీని మీద నేను వీడియోస్ పెట్టాను, అవి నేను మళ్ళీ చేస్తాను, చూడండి, చాలా తేడా ఉంటుంది. అందుకొరకే నా వీడియోస్ అన్నీ కూడా శ్వాస మీద ధ్యాస యొక్క శక్తి మీదనే చెప్తున్నా. 20 ఏళ్ళు 30 ఏళ్ళు పత్రిజీతోటి ప్రయాణం చేసినా కానీ, నిరంతరం పత్రిజీకి సేవ చేసి తర్వాత సొంత సంస్థలు పెట్టుకున్న వాళ్ళు కానీ వాళ్ళకు శ్వాస మీద ధ్యాస అర్థం కాలేదని చెప్తా నేను. శ్వాస మీద ధ్యాస యొక్క విస్ఫోటనం అర్థం కాలేదు, శ్వాస మీద ధ్యాస యొక్క శక్తి అర్థం కాలేదు. అర్థం కాకనే బ్రీతింగ్ టెక్నిక్లు, సోలు కోచులు, అంతర్కృషులు, స్టెప్పులు, కోర్సులు పెడుతున్నారు. కానీ అవి తప్పని అనట్లేదు, అవి లో స్థితి. దాని మీద నేను ఫుల్ క్లారిటీ ఇచ్చాను. రేపు మార్చి 25వ తారీఖు తర్వాత వాటి మీద చాలా వీడియోస్ చేయబోతున్నాను నేను. ఎవ్రీథింగ్ క్లారిటీ ఇస్తాను నేను. ఇదివరకు ఇవ్వకపోయేది, కానీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దానిలో ఇంకోటి ఏంటంటే, మన పత్రిజీ ఫోటో ఎక్కడ ఉంటుందో అక్కడ కమర్షియల్ ఉండొద్దంట. నేను కర్తాల్ ట్రస్ట్ లోపల ఆ చిన్న పిరమిడ్ ఉంది కదా, పార్వతీ పిరమిడ్, అక్కడ పెయిడ్ వర్క్షాప్స్ నిర్వహిస్తా అన్నారు. అంటే నేను కావాలని ఏమి ఎంటర్ కాలేదు, నేను ఎక్కడ కూడా కావాలని ఎంటర్ కాను. కొన్ని విషయాలలో మారం గారు అడిగారు, మారం అడిగి, కిషన్ మరి ఇక్కడ ఈ పార్వతీ పిరమిడ్లో మనం పెయిడ్ క్లాసులు పెడదామనుకుంటున్నావు అన్నారు. నీ అభిప్రాయం ఏంది అన్నాడు. సరే, నా అభిప్రాయం అయితే పత్రిజీ ఫోటో ఎక్కడ ఉంటుందో అక్కడ కమర్షియల్ ఉండకూడదు సార్. మనకు రాబోయే కాలంలో ఈ పార్వతీ పిరమిడే మన పిరమిడ్స్, కర్తాల పిరమిడ్ మొత్తం రక్షిస్తుంది అని చెప్పారు. రాబోయే కాలంలో వెంటనే కాదు, అది దాన్ని కమర్షియల్ చేయకండి. అసలుకే మనం ఇంతవరకు పత్రిజీ ఎక్కడ కూడా కమర్షియల్ ఉపయోగించలేదు. అతను సత్యానికి దూరంగా ఉంటే ఎంత గొప్పవాడైనా మన దగ్గర రానియలే. నేను చాలా చూశాను. అది మంచి పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ చేసి ఓపెనింగ్ రోజు ఆ కట్టిన వ్యక్తి వాక్క్షేత్రం సరిగ్గా లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పిరమిడ్ ఓపెన్ చేయకుండా. అవి కొన్ని పిరమిడ్స్ ఓపెన్ కాకుండా కూడా ఉన్నాయని విన్నాను నేను. ఎక్కడ కూడా సార్ సత్యం కొరకు దారి తప్పలే. ఇప్పుడు వీళ్ళు అంటారు, సార్ వీళ్ళు ఇతన్ని ఎందుకు ఎంటర్ చేస్తున్నారు, అతనికి ఎంటర్ ఎందుకు చేస్తున్నారు అంటే, సార్ వాళ్ళ ఆధారం మనకు జనాలు వస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి. సార్ అలాంటి చెత్తనా కొడుకులు మనకెందుకు సార్, ఆ డబ్బులు ఎందుకు, ఆ జనాలు ఎందుకు, అవసరం లేదు. ఇదొక ఇప్పుడు ఈ ఏదైతే మనం ఇక్కడ ఎంత ఎనర్జీస్ ఫీల్ అవుతున్నామో, ఈ బృందావనంలో ఎంత పవిత్రంగా ఫీల్ అవుతున్నామో, అవుతున్నారా లేదా చెప్పండి. అలాంటిది మన పిరమిడ్ సోటే కూడా చాలా పవిత్రమైనది, చాలా పవిత్రమైనది. ఎంత గొప్పవాడైనా సరే మనకు సత్యానికి దూరంగా ఉంటే, ఇందాక వీళ్ళు సత్యం చెప్తున్నాం అంటున్నారు కదా. సత్యం అంటే ఏంది? శ్వాస మీదే ధ్యాస సత్యం అని చెప్తున్నాం మనం. హోల్సేల్గా చెప్పాలంటే శ్వాస మీద ధ్యాస అనే సత్యాన్ని మనం చెప్తున్నాం అందులో. అది కనుక వాడు తప్పిదారి కరెక్ట్గా శ్వాస మీద చేస్తే అసలు వాడు ఎన్లైట్ అయిపోయినట్టే లెక్క. ఈ విధంగా మనకి ఇది. ఇక లాస్ట్కి చెప్తాను కమర్షియల్ ఎందుకు చేయొద్దు అంటున్నానంటే, లాస్ట్ ఒక 5 minutes నాదే చెప్తాను నేను. నాది అవినాష్ ఇండస్ట్రీస్ అని స్టీల్ ఫర్నిచర్ వరంగల్లో. బయట బోర్డు ఉంటుంది కదా,
నేనేం చేశానంటే ముందుకు ధ్యాన మందిరం మార్చాను, వెనకాల వర్క్షాప్ ఉంది. ఎవరైనా కస్టమర్స్ వచ్చిన వాళ్ళు ఈయన ధ్యాని అని తెలిస్తే నాకు ఫేవర్ చేస్తారు. కొద్దిగా ధ్యానం చేసిన వాళ్ళకి ఫేవర్ చేస్తారు కదా, అది కూడా చేయకూడదని చెప్పేసి నేను ఏం చేస్తున్నానో తెలియకుండా నా అవినాష్ ఇండస్ట్రీస్ బోర్డే తీసేసిన 15 సంవత్సరాలు. ఎందుకంటే నన్ను చూసి నా బిజినెస్ చేయాలి కానీ నా ధ్యానాన్ని చూసి కాదు. నేను ఎట్టి పరిస్థితుల్లో కమర్షియల్ చేయను. కమర్షియల్ అనే వర్డే ఉండదు ధ్యానం చేసేవానికి. ధ్యానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కమర్షియల్గా ఉపయోగించకూడదు. ఒకసారి మన మధుమోహన్ గారు ఫోన్ చేశారు నాకు, చేసి సార్ హీలీ బాగుంది, హీలీ మీద ప్రోగ్రాం పెడదాము అన్నారు. సార్ నా పిరమిడ్ క్షేత్రం ఏదైతే ఉందో అతి పవిత్రమైంది, హీలీ పెట్టి నేను కమర్షియల్ గురించి ఎట్లా చెప్తాను సార్ అన్నాను. పత్రిజీ ఫోటో ఎక్కడ ఉంటుందో అక్కడ వ్యాపారం ఉండకూడదు, అపవిత్రము అని చెప్పి సార్కు నేను పర్మిషన్ ఇవ్వలే. ఈ మధ్యలో జరిగింది చెప్తున్నాను, జస్ట్ ఒక నెల రోజుల క్రితం. మన గుంటూరు విజయసారథి గారు ఉన్నారు, బాగా క్లోజు. ఒక సిద్ధ వైద్యుని పట్టుకొచ్చాడు, బాగా క్యూర్ అవుతున్నాయట. అంటే నాకు చెప్తే నేను 3 రోజులు టైం తప్పించుకున్నాను, వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు. తీసుకొస్తే సార్ నా దగ్గర ఇది వీలు కాలేదు సార్, నేను ఉండలేను అటు ఇటు అని తప్పించుకున్నా. ఒక్కసారి తప్పించుకున్నా. మళ్ళీ లాస్ట్ మంత్ తీసుకొచ్చారు. అప్పుడు గుల్లపల్లి సరోజ గారు వచ్చారు, 200 మంది స్పీచ్ నడుస్తుంది నాకు. మధ్యలో 1 o'clock వచ్చారు సార్. వచ్చేసి ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్, ఈ అందరికీ న్యాయం అవుతున్నాయి, క్యూర్ అవుతున్నాయి, రోగాలు తగ్గుతున్నాయి అని రిక్వెస్ట్ చేసి ఇక మొహమాటం లేకుండా చెప్పాను సార్. సార్ ఇక్కడ పరమ పవిత్రమైంది సార్, ఇక్కడ నేను కమర్షియల్ చేయను, నేనంత దుర్మార్గాన్ని కొడగట్టను అని చెప్పేసి, మీరు ఇది మంచి జరుగుతుంది కదా అన్నాడు. మంచి జరుగుతా కానివ్వండి సార్, నేను దాన్ని కామెంట్ చేయను, అది ఇది కాదు స్థలం, అది వేరే ప్లేస్, వేరే వాళ్ళు చేసుకుంటారు. మధుమోహన్ గారు కూడా చెప్పాను నేను, సార్ నాకు భార్య బాగైంది, మంచిగా అయింది, అందరికి బాగవుతుంది, మంచిది కదా ఎందుకు ఉపయోగించరు సార్, నేను ఆ హీలీని కామెంట్ చేయట్లేదు, అది మంచిదా చెడ్డదా నాకు సంబంధం లేదు, ఇది ఒక అతి పవిత్రమైన ప్లేసు, పత్రిజీ ఫోటో ఉంది, పత్రిజీ ఫోటో ఉన్న కాడ నేను శ్వాస మీద జాసే చెప్తాను, కమర్షియల్ చేయను, అది ఎంత మంచిదైనా పర్వాలేదు, నేను ఈ పాపిస్ట్ పనులు చేయలేను సార్ అని మధుమోహన్ గారు చెప్పాను. నేను ఇది చెప్తే గులిగాడు ఊకున్నాడు. మన విజయసారథి గారు కూడా చాలాసేపు గులిగారు. నేను ఎక్కడ తప్పను సార్, పత్రిజీకి నేను ద్రోహం చేయను, సొసైటీకి ద్రోహం చేయను. ఈ విధంగా పత్రిజీ అంటే ఇది. మళ్ళీ కొన్ని వీడియోల రూపంగా నేను చేస్తాను. ఓకే, మళ్ళీ ఒకసారి ఏంటంటే రిక్వెస్ట్, అందరు కూడా సమయానికి రండి. సమయానికి వస్తే ఏంటంటే మీరు లేట్గా వస్తున్నారు కాబట్టి క్లాస్ లేట్గా స్టార్ట్ చేద్దరికి, దానికి రెస్పాన్స్ మీరే. దానికి శిక్ష ఏంటంటే ఇంకా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఉంటాయి కదా భవిష్యత్తులో, 5 నిమిషాల ముందు రండి. ఓకే.